మందు తాగైనా చచ్చిపోతాం మేము. మాకు ఎక్కడ ఏమైనా కుంట కూడా లేదు. మేము ఈ భూమిని నమ్ముకొని వచ్చినాం. 2 సంవత్సరాల నుంచి తిప్పలు పెట్టి ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఇట్లా రిజిస్ట్రేషన్ అయిందని చెప్పారు సార్. మా భూమిని మాకు ఇప్పించండి దయచేసి. ఇప్పటి వరకు ఇప్పుడు మార్చిర్రు. ఇది 20 గుంటల పొలం కూడా లేకుండా మార్చి ఈ రాజకీయ ఇప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఫోన్ చేసే కనుక అన్ని చెప్తారు. మేము వచ్చింది రాంది తిరుగుతలేరా ప్రతి ఒక్క కాడ అప్లికేషన్ పెట్టి వచ్చిన నేను. మీరు ఎట్లా అప్లికేషన్ ఉన్నప్పుడు పిలవాలి కదా. కలెక్టర్ దగ్గర ఉంది, ఎస్పీ కాడ ఉంది, అందరి కాడ ఉన్నాయి అప్లికేషన్లు. ఆర్టీఓ ఆఫీస్ లో కూడా పెట్టినాం. 2 సంవత్సరాల నుంచి తెచ్చుకోరని నోటి కాడికి వచ్చినాక ఇట్లా చేయడం ఈసారి ఏమన్నా పద్ధతేనా అసలు? కాకుండా మాత్రం మంది సొమ్ము తిని నల్గొండ విలేజ్. ఈమె వచ్చేసి మా అక్క, ఇతను వచ్చేసి మా బావ. అయితే గతంలో 1993లో మా బావ వాళ్ళ అన్న అయినటువంటి సారెడ్డి కృష్ణారెడ్డి గారు మరణించడం జరిగింది. అయితే అతని వీళ్ళున్న మొత్తం 4 అన్నదమ్ములు. వీళ్ళు 4 ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయిన తర్వాత ఇక ఇంట్లో ఇబ్బందులు ఉండి ఆ ఊరి నుంచే పూర్తిగా శాశ్వతంగా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే మా బావ వచ్చేసి మా అక్క హైదరాబాద్లో ఊరు. అయితే వాళ్ళు ముసలోళ్ళు చనిపోయే దశలో ఉన్నప్పుడు ఇంకో ఇతనికి ఉన్న అన్నదమ్ములు ఇద్దరికి బాగా పంపిణీల విషయం, వాళ్ళని పెంచి పోషించే విషయంలో గొడవ జరిగింది ఊళ్ళో ఆచర్లగూడెంలో. అది వచ్చేసి సూర్యాపేట డిస్టిక్. అయితే అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఏం చేశారంటే వీళ్ళు ఉన్న పొలాన్ని ఆ రోజు అడగడం జరిగింది. మరి ఇట్లా ముసలోళ్ళకి తీసిన పొలం ఉంది, ఆ పొలం ఏం చేసినామని అడిగేటప్పుడు ఆ ముసలోళ్ళు వచ్చేసి మా అక్కే సాత్తన్న వల్ల మా అక్కకు చెప్పడం జరిగింది. తీరా ఇక్కడికి వచ్చి చూసేసరికి ఆ పొలం అక్రమంగా రిజిస్ట్రేషన్ ఆర్వార్లో జరిగింది. అది ఏ పద్ధతిలో జరిగిందంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుందేమో మిర్యాలగూడ సబ్ రిజిస్టార్లో సారెడ్డి కృష్ణారెడ్డి పేరు మీద 1989లో రిజిస్ట్రేషన్ అయింది. వీళ్ళు 1989లో రిజిస్ట్రేషన్ అయిన పొలాన్ని 1975లోనే అతనికి బదిలీ అయినట్టుగా ఆర్వార్లో సంతకాలు పెట్టించి ఫోర్జరీ సంతకాలతోటి ఆర్వార్లో 1975లో వీళ్ళు మేబీ 5 years 6 years తోటి సంతకాలు పెట్టి అప్పుడున్న ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. పోనీ ఆ ఎకరం పోయిన ఏంటి అరెకరం వదిలిపెట్టమంటే అరెకరం దాని మీద పొలం మీద పోయినప్పుడు మా దగ్గర ఏముందని చెప్పి కేసులు పెట్టడం, పోలీసులతోటి బెదిరించడం ఇట్లా చేసిండు. ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ గారి దగ్గరికి వస్తే మీ దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు, మీరు ఎవిడెన్స్ తీసుకురారు, మేము పట్టా చేస్తామని చెప్పి తీరా మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు గెలిచిందాక కూడా ధరణి పోర్టల్లో ఉంది. మేము కలెక్టర్ దగ్గర అప్లై చేసుకున్నాం. పౌతి కలెక్టర్ దగ్గర ఆగిన తర్వాత తీరా ఇక్కడికి వచ్చేసరికి చూసేసరికి ఇప్పుడు వస్తే పొలం వేరే వాళ్ళకు పట్టా చేసినామండి. ఇదే విధంగా జరిగింది. మీకు అప్లికేషన్ పెట్టుకున్నాం అంటే నా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, నేను చేసిన పట్టా అంటుండు. ఇట్లా అన్యాయం చేసి ఎంఆర్ఓల వల్ల ఇట్లా పెట్రోల్ పోసి రైతులు ఊకినే తగలబెట్టే కారణం ఏంటంటే ఇట్లా చేసి ఈ విధంగా చేసి తనకున్న హక్కుల్ని దుర్వినియోగం చేసి ఇట్లా అధికార మార్పిడి పట్టాలు మార్పిడి చేయడం వల్ల ఈ విధంగా చేస్తారు. రైతులు ఎంతో బాధపడి 2 సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. కలెక్టర్ కార్డు అప్లై చేసుకోరు. మా అక్క వాళ్ళు చదువు రాని వాళ్ళు నిరక్షరాస్తుల్ని పట్టుకొని అధికార దౌర్జన్యంతో ఈ విధంగా అక్రమాలకు పాల్పడి ఇట్లా రిజిస్ట్రేషన్ చేశారు. తక్షణం ఆ ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలి. మా అక్కకు చేసిన పట్టా పొలం మా బావది పట్టా వేరే వాళ్ళకు చేసిరో ఆ పట్టాన్ని రద్దు చేయాలి. పూర్తిగా ఎక్కడన్నారు అది మొత్తం ఇల్లీగల్ రిజిస్ట్రేషన్, కంప్లీట్ ఇల్లీగల్ రిజిస్ట్రేషన్. ప్లీజ్ రద్దు చేసి తక్షణమే మార్చాలని ఆర్టీఓ గారికి మేము విన్నవించుకుంటాం. ఈరోజు సారెడ్డి కిషారెడ్డి భూమికి సంబంధించి ఒక అప్లికెంట్ రావడం జరిగింది. దాన్ని మనం మన రికార్డు ప్రకారం పరిశీలన చేసాం. ఎవరైతే అనూష అనే పర్చేజర్ ఉన్నారో వాళ్ళు భూమి ఎస్టీఎస్ మోతీలాల్ అనే అతని దగ్గర నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. సాదా పేపర్ ద్వారా కొనేసిన తర్వాత ఆ భూమికి సంబంధించి లోకాయుక్తలో కోర్టు కేసు వేసారు. వాళ్ళిద్దరి మధ్య లోకాయుక్తలో సెటిల్మెంట్ చేసి వీళ్ళకి 1 ఎకరా 20 గుంటలకు సంబంధించి 1 ఎకరాతో పాటు 20 గుంటలు కూడా భూమి చేయమని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కోర్టు డైరెక్షన్ ప్రకారం ఎవరైతే భూమి కబ్జాలో ఉన్నారో, ఎవరైతే కొనుక్కున్నారో అనుష అనే వాళ్ళు కబ్జాలో ఉన్న దాని ప్రకారం మనం ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. పంపించిన దాని ప్రకారం ఎవరైతే కిషారెడ్డి నుంచి భూమి కొన్నారో సాదా పేపర్లో ఎస్టీస్ దగ్గర నుంచి వారి దగ్గర నుంచి ప్రజెంట్ అనుష అనే పట్టేదారికి 20 గుంటలు కోర్టు ఉత్తర్వుల ప్రకారం మరియు వాళ్ళ పర్చేజ్ చేసిన కాగితాల ప్రకారం భూమి వాళ్ళకి మారడం జరిగిందని ఈ ఇష్యూలో నేను చెప్పదలుచుకున్నాను.